సయాటికా డిస్క్ బల్జ్ గురించి అయితే మీరు చెప్పారు, ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అని చెప్పి. ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్‌కి మీ దగ్గర ట్రీట్మెంట్ ఉంది డాక్టర్? మా దగ్గర సర్వైకల్ స్పాండిలోసిస్, తర్వాత రాడిక్యులోపతి, సర్వైకల్ రాడిక్యులోపతి, మెడ నుంచి చెయ్యికి నొప్పి రావడం, మళ్ళీ అలాగే ఇట్లా తలకు నొప్పి రావడం మెడ నుంచి, ఇంకా ఎక్కువైతే కనుక తల తిరగడము, ఇవన్నీ దాని లక్షణాలే. అది పాదం మడమ నొప్పి, అది కూడా అంత తొందరగా తగ్గదు, చాలా దీర్ఘకాలికంగా వేధించే నొప్పి. ఇలా డిస్క్ బల్జ్, సయాటికా, ఆ తర్వాత టెన్నిస్ ఎల్బో కానీ, యాంకిల్ పెయిన్ కానీ, ఇలా దీర్ఘకాలికంగా ఉన్న ఎటువంటి నొప్పులకైనా మా దగ్గర చికిత్స ఉంది, చాలా తొందరగా తగ్గించవచ్చు. అంటే చాలామంది స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది అని అంటారు. ఇట్లా మెడ నుంచి ఇట్లా హ్యాండ్‌కి రావడం మీరు ఇందాక చెప్పినప్పుడు నిజంగానే అది స్ట్రెస్ వల్ల వస్తూ ఉంటుందా డాక్టర్? స్ట్రెస్ వల్ల తీవ్రత పెరుగుతుంది. ఓకే. వాళ్ళకి ప్రాబ్లం ఉండింటుంది ఓకే. ముందే ప్రాబ్లం ఉండింటుంది. స్ట్రెస్ వల్ల దాని తీవ్రత ఇంకా ఎక్కువ అవుతుంది. హ్మ్. అలాగా నొప్పి ఎక్కువ అవ్వడం, హ్మ్. కొంచెం ఉన్నది చాలా ఎక్కువగా అనిపించడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఇంకా ఎక్కువ ఉంటే కళ్ళు తిరగడం కూడా చూస్తూ ఉంటాం. అంటే ఆ ఇవన్నీ పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు కళ్ళు తిరగడం కూడా ఉంటుందా? నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు అది ఒక్కమే డిజినెస్ అంటాం, కళ్ళు తిరగడము, ఇలాంటివన్నీ కనిపిస్తాయి లక్షణాలు. ఓకే. మీ దగ్గరికి ఇంటర్నేషనల్ నుంచి కూడా వస్తున్నారు కదా! మీ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? బ్రాంచెస్ ఎక్కడున్నాయి డాక్టర్? బ్రాంచెస్ అంటే చింతల్, ఐడిపిఎల్ సిగ్నల్, బాల్నగర్, హైదరాబాద్, జీడి మెట్ల రోడ్, హ్మ్. అక్కడే ఉంది. ఓన్లీ సెంటర్ అక్కడొక్కటే చూస్తాను. ఎక్కడున్నా కూడా అందరూ అక్కడికే వచ్చి చూయించుకుంటున్నారు. అంటే మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ చాలా రకాల ప్రాబ్లమ్స్‌తో వచ్చుంటారు. మీరు చెప్పిన, మనం చేసిన ఈ 2, 3 ఎపిసోడ్స్‌లో కూడా బయట నుంచి వచ్చారు. చాలా మంది ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు కదా! అంటే ఎలాంటి క్రిటికల్ పేషెంట్స్‌ని మీరు ఫేస్ చేశారు? అంటే మీకు ఈ పేషెంట్‌తో నాకు కొంచెం క్రిటికల్‌గా అనిపించింది అన్నవేమన్నా ఉన్నాయా? జనరల్‌గా నా దగ్గరకు వచ్చేవన్నీ క్రిటికలే ఉంటాయి. ఆ! ఎందుకంటే అన్ని చోట్ల తిరిగి యెస్. చూయించుకొని తగ్గని వాళ్ళు ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాం. హ్మ్. లాస్ట్ ఇదే ప్రయత్నం అనేవాళ్ళు కొంతమంది. హ్మ్. తర్వాత నొప్పి భరించలేక అంత చూయించుకొని వచ్చేవాళ్ళు ఇంకొంతమంది. ఇలాగ అందరూ వచ్చేవాళ్ళు, ప్రతి ఒక్కరు ఎక్కువగా ఉన్న వాళ్ళే దాదాపు వస్తున్నారు. హ్మ్. తక్కువ ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు, వెంటనే చూయించుకునేవాళ్ళు తక్కువ. హ్మ్. ఇలాగొచ్చే వాళ్ళే చాలా ఎక్కువ. ఆహ్, కొంతమంది వచ్చిన వీల్ చైర్‌లో వచ్చారు, ఓహ్! ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు. హ్మ్. వాళ్ళకి కూడా బాగా అయిపోయారు. వితౌట్ వీల్ చైర్‌లో వచ్చిన వాళ్ళు బాగా నడవగలిగారు. హ్మ్. వాళ్ళు ఉన్నారు. తర్వాత యంగ్ ఏజ్‌లో వాళ్ళు 30 ఇయర్స్ వాళ్ళు కూడా హ్మ్. ఈ కింద పడ్డము, ఓహ్! ఎలాగో నొప్పి వచ్చి హ్మ్. వాళ్ళు ఎలా స్టేజ్‌కి వెళ్ళిపోయారంటే, అంటే దగ్గరలో చూయించుకొని తగ్గక ఇంకా ఎక్కువైపోయి ఒకరి సహాయం లేకుండా నడవడం. హ్మ్. ఇలాంటి కొన్ని ఉన్నాయి. మీరు టెస్టిమోనియల్ చూడొచ్చు, డాక్టర్ మాచన్ రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్‌లో హ్మ్. చాలా ఉన్నాయి. అందులో వెళ్తే ఇవన్నీ ఉంటాయి. ఇలాగ వచ్చిన వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తర్వాత బాగా నడవడం, ఇలాగ బాగా జరిగింది. అసలు శ్రీహరి కూడా కొన్ని ప్రాబ్లమ్స్‌తో రావడం జరిగింది. ఎలాంటి ప్రాబ్లమ్స్‌తో మీ దగ్గరకొచ్చాడు? ముందెక్కడైనా చూపించుకున్నారా తను? మీ దగ్గరకొచ్చినాక ఎన్ని డేస్‌లో రికవరీ అయింది? ఆయన ఎన్ని సిట్టింగ్స్ తీసుకున్నారు? ఇప్పుడు ఓకేనా? ఆయన ఏ జాబ్ చేస్తూ ఉంటారు డాక్టర్? ఆయన బిజినెస్ చేస్తారు. ఓకే. గుంటూరు నుంచి వచ్చారు. హ్మ్. అయితే శ్రీహరి గారికి బాగా నొప్పి ఎక్కువైపోయారు. నా దగ్గరకొచ్చేటప్పుడు ఒక 4 అడుగులు వేస్తే ఇంకొక అడుగు వేయలేరు. కళ్ళలో చాలా సివియర్. నీళ్ళొచ్చేసాయి ఆయనకు. హ్మ్. చాలా సివియర్. ఓకే. నడవాలంటే మీరు టెస్టిమోనియల్‌లో చూడొచ్చు కావాలంటే. హ్మ్. కొంచెం 4 అడుగులు వేసి మళ్ళీ కొంచెం ఇటు తిరిగి వద్దాం అంటే చాలా నొప్పి. మొత్తం పీకడం, లాగడం, ఈ గుచ్చినట్టు నొప్పి ఉండడం, హ్మ్. ఇవన్నీ. ఆయన కూర్చోలేకపోయాడు నా దగ్గర. అంటే ఆయన వంతు వచ్చే వరకు వేరే వాళ్ళు నేను చూస్తున్నప్పుడు హ్మ్. ఆయన కూర్చోలేకపోయాడు ఆ నొప్పికి. హ్మ్. బాగా నర్వ్ ఇన్వాల్వ్‌మెంట్ బాగా ఉండింది. ఓకే. L4, L5 దగ్గర. హ్మ్. ఆ తర్వాత ఆయన ఎగ్జామిన్ చేయడము, ఆ తర్వాత తరోగా ఎక్కడ ఉంది, ఏముంది చూసుకోవడం, ఆయన లక్షణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఏ అన్నీ చెక్ చేసుకొని ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అప్పుడే ట్రీట్మెంట్ చేసి ఆయన వెంటనే ఇంటికి పంపించేసడం జరిగింది. నెక్స్ట్ సెషన్‌కి వచ్చారు. 15 డేస్ తర్వాత మళ్ళీ వచ్చారాయన. హ్మ్. అప్పటికి దగ్గర దగ్గర ఒక 40, 50% రికవర్ అయిపోయారాయన. ఓకే. నడక బాగొచ్చింది నెక్స్ట్ టైమ్‌కి ఆయనకు. అంత బాధ లేదు, అంత నొప్పి లేదు. బాగా నడవగలరు, బాగా కూర్చోగలరు. నిద్ర గూడా వచ్చేది కాదు ఆయనకు, ఓహ్! ఈ ఆ నొప్పి నుంచి పెయిన్స్‌తో. నైట్. హ్మ్. ఆ తర్వాత ట్రీట్మెంట్ చేశాక మళ్ళీ నిద్ర బాగొచ్చింది. హ్మ్. దానికి స్లీపింగ్ టాబ్లెట్స్ అటువంటివేమి ఇవ్వము. ఆయనకు నొప్పి ఇంతకుముందు ఎందుకు రాలేదు? నొప్పి నుంచి నిద్ర రాలేదు. ఇప్పుడు అది రూట్ కాజ్‌ని ట్రీట్ చేసాము. అక్కడ ఒత్తుకుంటున్నారని తప్పించాం. హ్మ్. సో, అది లాగడము, ఇవన్నీ తగ్గిపోయాయి.
ఆయనకు ఆటోమేటిక్గా నిద్ర వచ్చేసింది. ఉమ్, బాగా రికవర్ అయ్యారు. కాకపోతే దాని తీవ్రత తగ్గింది, ఇంకా అంత పోలేదు. అలాగే మళ్ళీ చేయడము, మళ్ళీ ఇంకొకసారి రావడం, మళ్ళీ ఇంకొకసారి ట్రీట్మెంట్ చేయడము, ఇవన్నీ చేస్తే ఆయనకు బాగా తగ్గిపోయింది. ఈయన కూడా దగ్గర దగ్గర 1.5 year అయ్యింది. ఓకే. అంటే ఇప్పటి ఆయన వరకు ముందు బాగున్నారు. మీ దగ్గరకు వచ్చే వరకు ఎన్ని డేస్ నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుండే డాక్టర్? ఈయన దగ్గర దగ్గర 2 years నుంచి ఏమో సఫర్ అవుతున్నారు బాగా. బయట ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీ దగ్గరకు వచ్చారు? ట్రీట్మెంట్ తీసుకున్నారు, తగ్గకనే ఇంకా నా దగ్గరకు వచ్చారు. అంతా చూయించుకొని హైదరాబాద్. ఉమ్, వాళ్ళ డాటర్ అమెరికాలో ఉంటుంది. ఓకే. తను కూడా డిస్కస్ చేసి ఇలా ఉంది అంటే నా గురించి వాళ్ళు చూసి ఓకే వెళ్ళండి, ఇక్కడ రిజల్ట్స్ బాగున్నాయి, ట్రీట్మెంట్ బాగుందని అక్కడ నుంచి వాళ్ళు చెప్పడం, వీళ్ళు నన్ను వచ్చి సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకొని బాగా తగ్గించుకోగలిగారు. అలాగా ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్? ట్రీట్మెంట్ మనము డిస్క్ బల్జెస్కి కదా, L4 L5 డిస్క్ బల్జ్ రైట్ సైడ్ సయాటికా మొత్తం కాలంతా వచ్చేది. అయితే మన నీడిల్స్ తోటి ఎక్కడ డిస్క్ బల్జ్ ఉందో అక్కడనే దాన్ని నీడిల్ని పొడి చేసి అక్కడున్న కంప్రెసివ్ ఫోర్సెస్ని రిలీజ్ చేసి దాన్ని ప్రాబ్లమ్ని మొత్తం ఎక్కడెక్కడ ఉందో అక్కడ క్లియర్ చేసి తీసేసి పేషెంట్కి ఎక్సర్సైజెస్ చెప్పి ఇంటికి పంపించడం జరిగింది. ఇదంతా న్యాచురల్ ప్రాసెస్, దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎన్నిసార్లు అయినా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఎన్నిసార్లు తీసుకున్నా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే. అంటే ఎన్ని డేస్ మీరు గ్యాప్ ఇస్తారు పేషెంట్ కానీ? మీరు మళ్ళీ సిట్టింగ్ అంటున్నారు, పేషెంట్ ప్రాబ్లమ్ని బట్టి మినిమం ఎన్ని డేస్ ఉంటుంది ఆ సిట్టింగ్ సెషన్కి? కొంతమందికి వారం తర్వాత రమ్మంటాం, ఓకే. కొంతమందికి 15 days, కొంతమందికి 10 days. ఓకే. ఇది ఇంతలోనే వేరీ అవుతూ ఉంటుంది వాళ్ళ పరిస్థితిని బట్టి. ఇంకొంతమంది ఇప్పుడు బయట నుంచి దుబాయ్ నుంచి వచ్చారు, వాళ్ళు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండడం కుదరదు. Yes, వాళ్ళ exactly. కోసం ఏంటంటే 1 week ఒకసారి రమ్మనడము, హా. వాళ్ళకు ఆ ప్రాబ్లమ్ని బట్టి ట్రీట్మెంట్ని మనం అడ్జస్ట్ చేయొచ్చు. అలాగా వాళ్ళ కోసం సపరేట్గా స్పెషల్ కేర్ తీసుకొని వెయిటింగ్ పీరియడ్ని కొంచెం వరకు తగ్గించి ట్రీట్మెంట్ చేసి తొందరగా పంపించవచ్చు. శ్రీహరి పేషెంట్కి సంబంధించి ఏమన్నా టెస్ట్ మనీ చూపిస్తారా? ఉంది, మీరు చూడొచ్చు, చాలా నడవలేక నొప్పితోటి ఆయన బాధపడుతున్నాడు. ఆ ట్రీట్మెంట్ తర్వాత ఎంత బాగా నడుస్తున్నారో మీరు చూడొచ్చు. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఎగ్జాక్ట్లీ డాక్టర్, మీరు చెప్పినట్టు ఆయన నడవలేని సిచ్యువేషను తర్వాత నడిచే స్థాయికి వచ్చారంటే పేషెంట్ కూడా ఫుల్ హ్యాపీ ఏమో. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆయన. బయట అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకంటే ఆయన అంతా చూయించుకున్నాడు, ఇంకా తగ్గట్లేదు, ఇంకేదో ఒక దారి దొరకదా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు నా గురించి తెలిసి వచ్చి తగ్గించుకోవడం జరిగింది. ఎస్ సార్, చూసారు కదా రాఘవేంద్ర గారు చెప్తున్నారు, పెయిన్లెస్ ట్రీట్మెంట్ సర్జరీ లేకుండానే చేస్తున్నామని చెప్తున్నారు. బయట దేశాల నుంచి వరకు కూడా వచ్చి ఆయన గురించి వెతికి మరి ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా వరకు స్ట్రెస్తో బాధపడుతున్నాం. 30 years నుంచి కూడా సార్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 30 years నుంచి కూడా సయాటికా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, డిస్క్ బల్జ్తో బాధపడుతున్నారు. చాలా వరకు కూడా స్ట్రెస్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఆయన అయితే మనకి సర్జరీ లేకుండానే ఈజీగా ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు, అలాగే కొన్ని మెడికేషన్స్ కూడా ఇస్తాము, చాలా తొందరగా తగ్గుతుంది. పేషెంట్స్ని కూడా మనం లైవ్లో చూస్తున్నాం, టెస్టిమోనీలో కూడా వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి, ఎంతవరకు తగ్గించుకున్నారు అనేది కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి సార్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎస్, మేమైతే డిస్ప్లే మీద సార్ కాంటాక్ట్ అయితే రాఘవేంద్ర గారితో ఇస్తున్నాము. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.
శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జ్ సెంటర్. డాక్టర్ మాచాని రాఘవేంద్ర, ఎంపీటీ న్యూరో, సయాటికా అండ్ డ్రై నీడ్లింగ్ స్పెషలిస్ట్. ఆస్ట్రేలియన్ ట్రీట్మెంట్. ఆపరేషన్ లేకుండా చికిత్స చేయుట మా ప్రత్యేకత. మీరు దీర్ఘకాలికంగా మెడనొప్పి, సయాటికా, సర్వైకల్ స్పాండిలోసిస్, నడున్నొప్పి, L4, L5 డిస్క్ బల్జ్, C12, C7 డిస్క్ బల్జ్, పాదం మడమ నొప్పితో బాధపడుతున్నారా? అయితే మమ్మల్ని సంప్రదించండి. ఫర్ అపాయింట్మెంట్స్ శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జ్ సెంటర్, రిచ్ టవర్స్ ప్రక్కన, IDPL సిగ్నల్, చింతల్, జీడిమెట్ల రోడ్, హైదరాబాద్. ఫోన్ నంబర్స్ 999496303009 and 04035070961.